పురుషోత్తమన్న టికెట్ ఇచ్చింది. ఇవి జాతీయ పార్టీలు. ఇలా సిద్ధాంతాల గురించి మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ. ఎక్కడ సిద్ధాంతమయ్యా? 3 రోజుల ముందు మా కండువ వేసుకున్న గూడెం నగేష్కు మీరు మీ కండువ వేసి 3 రోజుల టికెట్ ఇచ్చిండ్రు. మీరా
సిద్ధాంతాల గురించి మాట్లాడే పార్టీ బీజేపీ. ఎక్కడ సిద్ధాంతాలు లేవు. ఒక నగేష్నే కాదు 6 మందిని మన పార్టీ నుంచి తీసుకొని 6 ఎంపీ టికెట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇలా కడియం కావ్య మనం టికెట్ ఇచ్చినాక ఇలా కాంగ్రెస్ టికెట్ కడియం శ్రేణి గారి బిడ్డకి ఇచ్చిందంటే ఇంతకంటే సిగ్గు లేని పార్టీలు, జాతీయ పార్టీలు ఈ కాంగ్రెస్ బీజేపీ చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఉండాలని చెప్తున్నాం. అందుకొరకే సోదరు మన్నారా ఇలా నరేంద్ర మోడీ గారు చెప్పాడు, అక్కలారా చెల్లెలారా నేను గెలుస్తున్నా రెండోసారి ప్రధానమంత్రి కంటే ముందు చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు, మా అక్క చెల్లెల ఖాతాలో భారతదేశంలో నల్లధనం జమ చేసిన నేను గెలిచిన వెంటనే మా అక్క చెల్లెల ఖాతాలో 15 లక్షలు జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేస్తున్నమాట నరేంద్ర మోడీ గారు చెప్పిండా లేదా మీరే ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా చదువుకున్నటువంటి యువకులకు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈయన మన సిసిఆర్ సంస్థల్ని ఈయన రైల్వేని ప్రైవేటైజ్ చేసిండు, ఎల్ఐసిని ప్రైవేట్ చేసిండు, టెలికాం డిపార్ట్మెంట్ ప్రైవేట్ చేసిండు. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాన్ని ఊడవీకిండు తప్ప ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. అదే కాదు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అని చెప్పిండు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తా అని చెప్పిండు. ఏం చేసిండు? నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. రైతులకు మార్కెట్ కమిటీలు అవసరం లేదు. రైతులు పండించిన పంట ఎక్కడ రోడ్డు మీద అమ్ముకోవచ్చు, ఎవరన్నా కొనుక్కోవచ్చు. కొనుక్కున్నోనికి లైసెన్స్ అవసరం లేదు, ఒక పాన్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పిండు. అంటే రైతు దగ్గర పంట కొనుక్కొని పారిపోతే ఎట్లా చేయాలా? అంటే రైతులు మోసపోవాలా? రైతులు ఆత్మహత్యలు చేసుకొని సావాలా? అంటే అప్పుడు 13 నెలలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో రైతులు ధర్నాలు చేస్తే ఆ ధర్నాల నుంచి రైతుల్ని లారీలతోటి టిప్పర్లతో తొక్కించి 750 మంది రైతుల్ని చంపినందుకు బీజేపీ పార్టీ కొట్టేద్దామా చెప్పండి. అప్పుడు నరేంద్ర మోడీ గారు దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాన్ని విడ్డా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అదే కాదు, ఉజ్వల పథకం ద్వారా మిగిలిపోయినటువంటి మా అక్క చెల్లెళ్లకు ఫ్రీ గ్యాస్ ఇస్తామని చెప్పిండు. ఫ్రీ గ్యాస్ ఇవ్వకుండా 500 రూపాయలు ఉన్నటువంటి ధరను 1250 రూపాయలకు గ్యాస్ ధర పెంచింది నరేంద్ర మోడీ కాదని చెప్పి అడుగుతున్నా. అందుకు మీకు ఓటేయన్నా. పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువు ధరలు, ఉప్పితో 9 ధరలు కూడా పెంచింది నరేంద్ర మోడీ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకొరకే సోదరులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా నరేంద్ర మోడీ గారు ఏమంటున్నాడు? 400 సీట్లు వస్తున్నాయి. 400 సీట్లు వస్తున్నట. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తారట. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తాను చెప్తున్నాడు. మరి ఇలా ఎస్సీల ఓటేద్దామా, ఎస్టీల ఓటేద్దామా, బీసీల ఓటేద్దామా, ఈరోజు మైనార్టీలు ఓటేద్దామా, ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఓటేద్దామా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది నరేంద్ర మోడీ గారి డ్రామా. ఒకటే మీకు చెప్తా, ఇలా చంద్రాపూర్ నుంచి 4 లైన్ల రోడ్ వస్తున్నది. 4 లైన్ల రోడ్ వస్తున్నది. కానీ అది ఎక్కడి దాకా వస్తుంది? ఉపాసనాల దాకా వస్తుంది. ఉపాసనాల దాకా మహారాష్ట్ర ఉంది. ఇక్కడ అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ 2 లైన్లు వేద్దామని చెప్పి అక్కడ మహారాష్ట్ర వరకేమో 4 లైన్లు వేస్తున్నాడు. మన తెలంగాణలో వచ్చంటే 2 లైన్లు వేస్తున్నాడు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ ప్రజలంటే ఎంత కోపము, ద్వేషము, ఈర్ష్య ఉందో
మీరే ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. అట్లనే మొన్న ఇదే పాయల్ శంకర్ గారు 7,500 VVIP పాసులు ఇప్పించాడు. ఎందరికీ? 7,500 మందికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని తెప్పించాడు. అందరు పాపం మనం కూడా ఆశ పెట్టుకున్నాం. ఒక ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే నరేంద్ర మోడీ గారు ఆర్మూర్ ఆదిలాబాద్ రైలు గురించి మాట్లాడతారేమో, మన బంద్ అయిన CCI గురించి మాట్లాడతారేమో, లేకపోతే ఇంకోటి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారేమో, టెక్స్టైల్ పార్క్ కావాలని చెప్పి ఇక్కడ నాయకులు ఓరిళ్ళు చేస్తారేమని చెప్పి ఆశ పెట్టుకున్నాం. ఏమైనా మాట్లాడినా నరేంద్ర మోడీ గారు? ఏం మాట్లాడలే. ఏమో సొల్లు కబర్లు చెప్పిండు, కళ్ళబల్లి మాటలు చెప్పిండు. ఈరోజు అందరూ ఆశ పెట్టుకున్నారు, ఒకవేళ పాయల్ శంకర్ గారు మాట్లాడతాడు, మేము ఏదో కడుతున్నాం, కేసీఆర్ గారు ప్రభుత్వం NOCలే, లేకుంటే ఆర్మూర్ రైలు ఇస్తున్నాం, కేసీఆర్ గారు డబ్బులు కట్టలే, CCI గురించి మాట్లాడితే వాళ్ళదే సిగ్గుపోతాయని చెప్పి, మరి ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ఏరోడ్రమ్కు ఎయిర్పోర్టుకు NOC ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పకపోతుండనా? నరేంద్ర మోడీ గారికి తెలియదా? NOC గురించి మీ రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని చెప్పి నేను అనేక సార్లు ప్రెస్ మీట్లో చెప్పిన. ఒకవేళ పాయల్ శంకర్ గారు జోగు రామన్నకి ఇచ్చుడు సిగ్గు అయితే, నీ దగ్గర పత్రికా మిత్రులతో మాట్లాడుతున్నావు కదా, ఒకవేళ కేసీఆర్ గారిని భారతదేశ ప్రభుత్వం NOC అడిగి ఉంటే ఒక కాపీ నాకు ఇయ్యని చెప్పిన. కై లేదు, కుయి లేదు. అట్లనే ఆర్మూర్ రైలు గురించి డబ్బులు కట్టమని చెప్పలే, DPRఏ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే కాలే, అందుకు దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడలే. ఇక CCని అయితే బీజేపీ వాళ్ళే మేము గెలిచంటే గెలిపిస్తామని చెప్పి ఇదే సోయం బాబురావు చెప్పిండు. బెల్లూరు వాళ్ళు, తిరుపల్లి వాళ్ళు, భూములు పోయిన రైతులు నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష వినిపింపజేసి మిమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోతా, మీ భూములను ఇప్పిస్తా, లేకుంటే CCని ప్రారంభిస్తా అని చెప్పినటువంటి సోయం బాబురావు, పాయల్ శంకర్, హంసరాజ్ గంగారాం అహిరే అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి. మరి మాట్లాడిందా? ఏమీ మాట్లాడలే. అందుకొరికే మీకు చెప్తున్నా, ఇవాళ నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దొంగలే. ఇక ఈ గోడం నగేష్, ఈ ఆత్రం సుగుణ, మీకు తెలుసు. ఆత్రం సుగుణ టీచర్, గోడం నగేష్ అయితే మనకు తెలుసు. గోడం నగేష్ చేయి కలిపిండి ఎప్పుడన్నా చైనతోలోకి వచ్చి, అవయ్ కలిపిండా, చైనకి రాలే అంటే అట్లా చేతికి ఇచ్చిండు. చేతు కలిపితే మన చేయి కడుక్కుంటాడు. ఆదివాసీ బిడ్డ అని చెప్తాడు. వాళ్ళ ఇంటికి గోండోళ్ళు వచ్చినట్టు ఒకసారి గోండ్స్, వాళ్ళ ఇంటికి గోండ్స్ వస్తే గోండోళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ కొడుకు కిందికి దిగి మీరేమూరు అది పలానా స్టోన్ కాసలు చెప్పారు, మీరేమిటి వాళ్ళు, మేము గొండోళ్ళం. వాళ్ళ తండ్రి బయట ఉన్నాడు, నగేష్ బయట ఉంటే ఇవాళ నాన్న వాళ్ళు గొండోళ్ళట మన ఇంటికి వచ్చేటట్టు అంటే ఇవి గొండోడు కాడ కొడుకు చెప్పండి. అంటే అలా అసలు గోండ్సే గారు అనిపిస్తుంది. మరి అది మనోళ్ళు వచ్చిన దాదా, మనోళ్ళు వచ్చిన డాడీ అని చెప్తాడు అన్న. మన కులం వాళ్ళు వచ్చినా, మన ఊరోడు వచ్చినా, మన దోస్తు వచ్చినా మనం మర్యాద చెప్తాం. కొడుకే నాన్న వల్ల గొండోళ్ళట వచ్చిందని చెప్పి అంటే నగేశ్వర్ ఎప్పుడు గొండోళ్ళు తిరిగి కనబడ్డా అంటే గొండోళ్ళు మంచిగా ఉండదు తన ఉద్దేశం కాదు. అంటే కనీసం మర్యాద మాట, గోల్స్ అంటే చాలా అమాయకులు పాపం. వాళ్ళ మాట మర్యాద ప్రకారంగా లేడు కాబట్టి 11 గంటలకు దిగుతాడు. కిందికి దిగి నమస్కారం పెట్టి నీ పేరేంది, నీ ఊరేంది అడగడు, నమస్తే పెడతారు, వెళ్ళిపోతాడు. ఇటువంటి మనిషి కావాలన్నా ఈయన మన ఆత్రం సక్కు 2 సార్లు అస్మాబాద్ ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచిన అనుభవంతో గోండ్సులలో ఒక సంస్కృతి సంప్రదాయం, ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయం
ఇవాళ మనకుందని చెప్పి మన సక్కు గారికి ఉందని చెప్పి ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నేర్చుకున్నటువంటి ఇవాళ ఆదివాసులలో పర్తాన్స్ కానీ నాయకపోళ్ళు కానీ అట్లనే తోటి కానీ అట్లనే మందేవారు కానీ అట్లనే మళ్ళా ఇంకెవరా కులాంస్ కానీ వీళ్ళందరూ కూడా సక్కు గారికి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ 1,40,000 ఓట్లున్నాయి పార్లమెంట్లో. నాగేష్ కెయ్యం, ఆత్రం సుగుణ కెయ్యం, మేమందరం కూడా పాపం ఆత్రం సక్కు గారు నామినేషన్ వేసినప్పటి నుంచి కాళ్ళకు చెప్పులు లేవు. ఇంత ఎండలో తిరుగుతున్నాం. మేము నిన్న 2 రోజులు బైసా ముదోల్, అంతకుముందు కాగయ్య నగర్, అసిఫాబాద్, ఖానాపూర్ తిరిగి వచ్చినాం. చెప్పులు లేక తిరుగుతున్నాడు. ఇలా అనుకోకుండా నిర్మల్లో కూరగాయల మార్కెట్ పొద్దున చాలా మంది ఉంటారు, అటు ఉమ్మని చెప్పినాం. ఎందుకంటే ఆ దొంగ ఇంద్రకరణ్ రెడ్డి, ఆ దొంగ విఠల్ రెడ్డి ఇద్దరు పారిపోయారు కాబట్టి అక్కడ జనం నిజంగా నేను అనుకున్నా ఈ విఠల్ రెడ్డి వేయండి ముదోళ్ళ పాపం మన మంది మీటింగ్కి వస్తారో రాలనుకున్నాం. నేను 2 రోజులు ఉంటే ఎన్నడూ రాని మనుషులు. నేను నిన్న ఒక జాగాలో కల్లూరులో విఠల్ రెడ్డి పేరు తీసాం. గుంటూరు పేరు తీసేస్తారు అన్నమాట. అరే భయ్, మనం గుంటూరు ఉంటారు, గుంటూరు ఉంటారు, మనం అందరినీ గౌరవిద్దాం. విఠల్ రెడ్డికి కూడా అవసరం అనుకుంటే రేపు వికలాంగుల పెన్షన్ మనమే ఇస్తాం కదా పాపం. అట్లా పోయితేమోనంటే మన పేరు ఎత్తద్దు సార్ అనమాట. విఠల్ రెడ్డి అయితే 1000 మంది విఠల్ రెడ్డిలు పుట్టిన పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా సత్యం. అంటే ఆ రకంగా ఒక లీడర్ అయితే 100 మంది లీడర్లు తయారవుతారు. ఏ లీడర్ కూడా ఇలా కేసీఆర్ గారు పార్టీ పేదోళ్ళ పార్టీ, కేసీఆర్ పార్టీ రైతుల పార్టీ, కేసీఆర్ పార్టీ రైతు కూలీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, బీసీల పార్టీ, మైనార్టీల పార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదోళ్ళ పార్టీ. ఇంకో విషయం చెప్పాలా, ఇంకో విషయం కూడా రైతులకు మనం 24 గంటల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇలా ₹1 బిల్లు కట్టకుండా ఇస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారికి మండింది. ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టిండు. మన కేసీఆర్ ఏమన్నాడు, 30,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం కడుతుంది. నరేంద్ర మోడీ మేము మాత్రం రైతులకు ₹1 తీసుకుంటలేము. ఇళ్లలో కూడా మేము ఇలా కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం సింగిల్ ఫేసు. ఒకవేళ ఖచ్చితంగా కట్టబడతా అంటే నేను 30,000 కోట్లు నేను కడతా కానీ ఇలా మా ప్రజలు మాత్రం కట్టరు. నా ప్రాణం పోయినా నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి మోటార్లకు మీటర్లు కూడా భారతీయ జనతా పార్టీ పెడుతుంటే పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఈ రకంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా రైతు బంధు లేక, రైతు బీమా లేక 200 మంది 5 నెలల ఆత్మహత్య చేసుకున్నాం. నేను అడుగుతున్నా, మేము 15 నెలల 7 లక్షల కోట్లు అంటున్నాం కదా, నువ్వు ఇలా 5 నెలల లోపలనే 30,000 కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పు తెచ్చింది. అప్పు ఎవరు గౌరవిస్తారా? మేము భారతదేశంలో లేని విధంగా పెన్షన్లు ఇచ్చినాం. భారతదేశంలో ఎక్కడిని విధంగా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మేము ఇలా అమ్మ ఒడి ఇచ్చినాం, ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం. అందుకే మేము ఇలా అన్ని ఇచ్చినాం కాబట్టి మేము పేద ప్రజల కొరకు. ఇంకోటి, ఏ రాష్ట్రమైన ఇలా గణేష్ యాదవ్ ఉన్నాడు, ఎంత ఇస్తారా నీకు మహారాష్ట్ర బ్యాంకులో లోన్? కాదని ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నాం? ఎకరాకి 40,000 ఇస్తాడు. మన రాష్ట్రం కూడా మనకి ఎట్లయితే ఎస్డిపి మీద అంటే స్థూల ఆదాయం కానీ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాలను పట్టుకొని మనకు రిజర్వ్ బ్యాంక్ అప్పిస్తుంది. అప్పించేటోడు కూడా మన దగ్గర తిరిగి కట్టకపోతే గణేష్ యాదవ్ షేర్లు అమ్ము తెస్తుందా, గణేష్ యాదవ్ ఇల్లు అమ్ము తెస్తుందా? అప్పుడే ప్రభుత్వం దగ్గర కూడా ఆస్తులు ఉంటాయి కాబట్టి ఆస్తుల మీద లోన్ ఇస్తారు. ఉన్న కొరకు లోన్ తెచ్చినాం. మేము జోగు రామన్న కొరకు లోన్ తెచ్చుకున్నామా, నరసింహ సార్ కొరకు లోన్ తెచ్చినామా, రోగల రమేష్ సార్కి ఇతను లోన్ తెచ్చినామా?
మీకు పెన్షన్ ఇయ్యేందుకు తెచ్చుకున్నాం, రైతులకు రైతు బంధు తెచ్చుకున్నాం, పేద బిడ్డలకు పెళ్లి కళ్యాణ లక్ష్మి షాది నువ్వు తెచ్చుకున్నాం, ఇవాళ పెన్షన్లకు కూడా తెచ్చుకున్నాం. భారతదేశంలో ఉన్నాయా? ఇంకోటి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతం కూడా భారతదేశంలో ఎక్కని విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా తీయాలి. రమేష్ అన్న చుట్టూ నరసింహరావు చుట్టూ ఇంకో ఊళ్ళల్లో పెద్ద మనుషులు కేసీఆర్ పాపం 1,00,000 పదాలు ఇస్తున్నాడు. ఈ పేదల బిడ్డల పెళ్లికి బాగిద్దామని చెప్పి అప్పుడు బాకీలు దొరికింది. కానీ ఇలా బాకీలు దొరకకుండా అయిందంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కళ్యాణ లక్ష్మి ఆన్లైనే లేదు. కాబట్టి పాపం ఎందరో మంది పేదోళ్ళ పెళ్లిలు డబ్బులు లేక ఆగిపోయినాయి. చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం లేదు. ఇంత పెద్ద మోసం చేశాడు. కాబట్టి మీరందరూ కూడా అన్ని చెప్పినగా కేసీఆర్ కిట్ చెప్తి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ చెప్తి ఇస్తున్నది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరిస్తలేడు. ఇలా మీరు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు. అందుకొరకే వీళ్ళకు బుద్ధి రావాలంటే రేపు పార్లమెంట్లో మరి గొంతెత్తి మాట్లాడాలంటే, ప్రశ్నించే గొంతుక కావాలంటే ఆత్రం సక్కు గారు కారు గుర్తుకు ఓటేసి మనకి ఈసారి 1 గంట పోలింగ్ టైం కూడా పెంచిండు. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 5 గంటలు ఉండే ముందు ఇప్పుడు 6 గంటల టైం ఇచ్చిండు. ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మనకు పడేటి ఓట్లన్నీ కూడా పేద ప్రజల ఓట్లు. ఈసారి పెద్దోళ్ళు కూడా ఇస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 15 ఇస్తారని చెప్పి పెద్ద పెద్ద రైతులు కూడా నమ్మేసిండ్రు. వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది, అరే దొంగన కొడుకు వీడు మనల్ని కూడా మోసం చేసినని చెప్పి వాళ్ళు కూడా వేస్తారు. కానీ బయటకు రారు. మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు, అవ్వకు కలిసి దండం పెట్టండి. కేసీఆర్ ఉంటేనే మన రాష్ట్రం సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నడన్నా 10 ఏళ్లలో తాగే నీరు కొరత వచ్చిందా? తాగే నీరు లేకుంటే ఇబ్బంది అయిందా? వచ్చిందా? మీరు కాదు, వాళ్ళు చెప్పాల. 10 ఏళ్లలో నీళ్ళ కొరత లేదు, పంటలు ఎండిపోలేదు, 1 ఎకరం పంట ఎండిపోలేదు. రైతు పండించిన పంటని 1 గింజ మిగలకుండా అది నల్లగా పట్ట తెల్లగా పట్ట మొలకలు వచ్చినా మనం కొనిపించాం. కరోనా ఉంటే ఊళ్ళలో పోయి కాంటాలు పెట్టి కొనిపించాం. నిజంగా రైతులారా, రైతు నాయకులారా, రైతు కూలీలారా, మీకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. రైతు కూలీలకు కూడా మోసం చేసిండు. ఇండ్లు లేని వాళ్ళకు, జాగాలు లేని వాళ్ళకు ఇంటి జాగాలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలతో ఇల్లు కట్టిస్తా, 250 చదరపు గడల జాగిస్తా చెప్పిండు. ఇది 100 రోజుల్లో చేస్తున్నాడు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా గెలిచేటప్పుడు ఏం చెప్తా అంటే, మేము గెలిస్తే తప్పకుండా మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్తాం. కానీ టైం ఎవరు చెప్పాడు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9. సోనియా గాంధీ దేవతను ఇప్పుడు దయ్యం చేసినాం. అట్లనే 6 గ్యారెంటీలు కూడా, 6 గ్యారెంటీలు అంటే మీరు మర్చించుకోవాలా. 12, 13 పథకాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 6 గ్యారెంటీలలో ఒక ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం. వీళ్ళు ఎందరో మంది ఆడోళ్ళకు కూడా బస్సులలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు ఆడోళ్ళకి ఇయ్యు, కానీ ఆటో తొక్కేటోళ్ళకు కూడా పాపం 10,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పినాం. ఆటోళ్ళు కూడా బంద్ అయిపోయినాయి. వాళ్ళ కుటుంబాలకు కూడా అన్నం లేక పరేషాన్నారు. వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పి చేస్తా అని చెప్పిండు. అది లేదు. ఈ రకంగా 100 రోజులలో చెప్పిండు. కాబట్టి రేపు మళ్ళా ఆత్రం సోనియా గారు గెలిస్తేనే మన డైట్ గ్రౌండ్కు మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆత్రం సక్కు గారు గెలిచినా, రేపు గోడం నగేష్ గెలిచినా, మా సుగుణ గెలిస్తేనే మీకు ఈ పథకాలన్నీ వస్తాయి. లేకపోతే రేవంత్ నష్టపోడు, కేసీఆర్ నష్టపోడు అని చెప్పిండు. నష్టపోయేది మీరని చెప్పిండంటే మనల్ని భయపెడతా ఉన్నాడు, మనల్ని భయప్రాంతులు చేస్తూ ఉన్నాడు, ఓటేయమని బెదిరిస్తూ ఉన్నాడు.
దానికి నేను కూడా కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద. అది కూడా కేసు బుక్ చేస్తామని చెప్పి నాకు లెటర్ కూడా ఎస్పీ గారు పంపిండు. నేను ఎందుకు చెప్తున్నంటే కొట్లాడే నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాడు ఏమి చేస్తాను చేయకపోతే వాని గొంతు బట్టి తీసుకుంటాం, వాని తలకాయ బట్టి మిడిసి బట్టి వస్తాం. కానీ మేము మాత్రం ఆత్రం సక్కు గారిని గెలిపియండి. అటు పార్లమెంట్ లో ఆత్రం సక్కు గారు కొట్లాడతాడు, ఇక్కడ ఈ జోగు రామన్న కొట్లాడతారని చెప్పి మీ అందరికి కూడా 2 చేతులకు దండం పెట్టి సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.